నమస్కారం. నిన్న గౌరవ కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఆయన చెప్పుకుంటుండు, ఆయన ఎవరు గుర్తుపట్టలేరు అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక వీక్ సుక్కన్న సంగతి వాళ్ళు మర్చిపోతారు. రేవంత్ రెడ్డి గారు అతి తొందరలో జాతీయ లెవెల్లో లెజెండ్ అయ్యే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి మీరు. జాతీయ లెవెల్లో భారతదేశానికి లెజెండ్ అయ్యే అవకాశం ఉంది. అది మీరు తలకాయ బాదుకున్నా కూడా అది మీరు ఆపలేరు. ఇంకోటి, మీరు పల్లెల్లో మీకు తెలుసో తెలియదో కానీ గ్రామాలలో పంట వేసే సందర్భంలో రోనికార్తె వస్తుంది. రోనికార్తెలా ఏం చేస్తారంటే రైతులు, ఆ రోనికార్తెల రైతులు ఏం చేస్తారు, శెలకల్లో ఏమైనా రేగంప గిట్ట ఉంటే ఆ రేగంపను కొట్టి ఒక దగ్గర ఎట్ట వేస్తారు. ఆ ఎట్ట వేస్తే గాలి ద్వారా వచ్చినప్పుడు ఎట్ట ముట్టుకపోతుంటది. కనుక కేటీఆర్ కు ఆ ఎట్ట వచ్చి వెనకగా కలిగింది. ఆ ఎట్టమే వాళ్ళ చెల్లె. ఇప్పుడు అంగిలాకి తిరిగిపోతే నువ్వు కుట్టుకోవాలని నువ్వు సరి చేసుకోవాలి. మన మీద మొత్తుకునేది ఎక్కడిది? ఇప్పుడు మీరు ప్రభుత్వం అట్లా, ప్రభుత్వం ఇట్లా, మా పార్టీ వస్తుంది, ఎట్లా వస్తుంది మీ పార్టీ? అవకాశం ఎక్కడిది? ఇవాళ మీ చెల్లె, మీ ఏజ్ చెప్పారు, ఫస్ట్ మీ చెల్లె కోసం మాట్లాడాలి కేటీఆర్ గారు, అందరి కోసం మాట్లాడడం కాదు. ఎందుకంటే నీ వెనకాల ఎట్టం జరిగింది, రేగంప జరిగింది నీకు వెనకంగా, నిన్ను పోనీయలేదు. దానికి సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజానికానికి. మీ చెల్లెందుకు పార్టీ పెట్టింది? ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి. బీఆర్ఎస్ గా ఎందుకు మార్చుకున్నారు? టీఆర్ఎస్ గా మీరు తిప్పలు పడదాం అనుకుంటారే తెలంగాణ రాష్ట్రాన్ని మీ చెల్లె పెట్టేసింది. అప్పటికే నీకు వెనకాల గోవిందమంగళం అయిపోయింది. కనుక మీది ఏడుపేదో మీరు చేసుకోండి. కానీ ప్రజాపాలన సాగిస్తున్న ప్రజానాయకుల మీద మాట్లాడే అర్థం మీకు ఎక్కడిది? కాళేశ్వరం కూలబడింది. ఎవరు కూలిపోయింది? ఎవరి పీరియడ్లో కూలిపోయింది? కనుక గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కేటీఆర్ అంటుండు ఆయన ఎవరు గుర్తుపడతలేరు అంటుండు. 4 తారీఖు నాడు కేరళ సంగతి నీకే చెప్తాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేరళలో జంగు సైరన్ వచ్చాడు. అదే సమాధానం మీకు వస్తా చూడు రేపు 4 తారీఖు నాడు. కానీ నిన్ను గుర్తు